గూగుల్, వైజాగ్ గూగుల్ అంటున్నారు ఇప్పుడు దాన్ని. VIZAG, జీతో గూగుల్ స్టార్ట్ అయినట్టుగా ఇప్పుడు అందరూ అలాగే రాసుకుంటున్నారు, వైజాగ్ గూగుల్ అని రాస్తున్నారు. సో వైజాగ్లో గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ నెలకొల్పడంతో ఒక్కసారిగా ప్రపంచ దృష్టి అంతా కూడా విశాఖపట్నం మీద పడింది. పైపెచ్చు దీన్ని ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ వాళ్ళు రకరకాలుగా విమర్శలు చేస్తూ ఇదంతా ట్రాష్, అబద్ధాలని అన్నారు. ఈ MOAలు ఏమి చేసుకోలేదు, ఇదంతా లోకేష్, చంద్రబాబు నాయుడు ఆడుతున్న డ్రామా అన్నట్టుగా అభివర్ణించారు. అక్కడికి సరిగ్గా 2 డేస్లో CEO సుందర్ పిచాయ్ గారు అమెరికాలో ఒక ఓపెన్ ఇంటర్వ్యూ ఇస్తూ వైజాగ్లో మాది స్టార్ట్ చేయబోతున్నాను అనౌన్స్ చేశారు. వెంటనే ఆ సభలో ఉండే వాళ్ళందరూ కూడా, ఇక్కడ వైజాగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పొలో మనకు 100 మంది లేచారు. వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళుగా మనం గుర్తించాలి. సో అక్కడ డిక్లేర్ చేసిన తర్వాత ఒక్కసారిగా ఈ విమర్శలన్నీ రివర్స్ గేర్ వేసేసి అసలు వైజాగ్కి బీజం వేసింది నేనే కదా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. సో అది పక్కన పెడితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మరొక్కసారి డేటా సెంటర్ల హబ్గా మారబోతోందని ఒక ప్రధాన పత్రిక ఇక్కడ వార్త మనం చూడొచ్చు. తీర ప్రాంత నగరం విశాఖ డేటా సెంటర్ల హబ్గా మారనుంది. విశాఖపట్నాన్ని గ్లోబల్ డేటా సెంటర్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ క్రెడిట్ ఇట్లా డేటా సెంటర్లు 1 by 1 రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి పెట్టుబడులు రావడానికి కామన్గా మనం చూస్తూ ఉంటాం. పైపచ్చి ఈసారి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఏది అడిగినా నో చెప్పకుండా ఇస్తుంది. అలాగని కేంద్ర ప్రభుత్వానికి మాకు ఈ కేంద్ర మంత్రి పదవులు ఇవ్వండి, అది డిప్యూటీ స్పీకర్ ఇవ్వండి, లేదంటే ఇంకో రాజ్యసభ ఇవ్వండి, ఇవేవీ లేదు. మాకు ఇచ్చారు, ఆ 2 వరకు చాలు అన్నట్టుగా అనుకొని తరువాత ఏవైతే స్పెషల్ ప్యాకేజీ రూపంలో సాయం చేయండి, క్యాపిటల్ విస్తరణకు సాయం చేయండి అని అడుగుతున్నారు. ఇది ఇక్కడ ఐటీ మంత్రి లోకేష్ గారి యొక్క క్రెడిట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రతిసారి కూడా 2 నెలలకు ఒకసారి ఏదో ఒక విదేశాలకు వెళ్తున్నారు. ఏంటి నెల వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళి అక్కడుండే ప్రవాస భారతీయుల్ని గ్యాదర్ చేసి మీరు ఏ సంస్థలో ఎలా పనిచేస్తున్నారు, ఏంటి మీ సంస్థ తరపున మీరు ఏమైనా చిన్న స్టార్టప్ కంపెనీ లాంటిది ఏమైనా పెట్టగలరా, లేదా ఒక BPO సెంటర్ లాంటిది పెట్టగలరా, ఒక కాల్ సెంటర్ లాంటిది చేయగలరా, లేదా ఒక డేటా సెంటర్ ఏమైనా పెట్టగలరా, మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, మీ ద్వారా పెట్టించండి. వైజాగ్లో అయితే వైజాగ్, అమరావతి, లేదు నెల్లూరు అయితే నెల్లూరు. అది కాకపోతే బెంగళూరులో ఇప్పుడు ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి బెంగళూరుకి దగ్గరలో సమీపంలో ఉండేలాగా అనంతపురం, కర్నూలు మధ్యలో పెట్టుకుంటా ఓకే. ఎక్కడ కావాలన్నా బట్ ఆంధ్రప్రదేశ్లో మీరు స్టార్టప్ కంపెనీలో చిన్న కంపెనీ స్టార్ట్ చేయాలని మంత్రి లోకేష్ గారు ఒకటే ప్రయత్నాలు అనమాట. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పటికే 10ల సంఖ్యలో కంపెనీలు MOAలు కూడా చేసుకున్నాయి. సో మరొక పెద్ద డేటా సెంటర్ ఇక్కడ రాబోతుందనేది ఇక్కడ సారాంశం. ఏదైతే గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు వచ్చాయో అంతకుముందు TCS, అలాగే ఇన్ఫోసిస్, అలాగే CTS, అలాగే క్యాప్జెమిని, ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలు కూడా అక్కడ స్టార్ట్ చేయడానికి సిద్ధపడ్డాయో, MOAలు చేసుకున్నాయో, ఈ డేటా సెంటర్ గూగుల్ వచ్చిన తర్వాత అంటే అతిపెద్ద డేటా సెంటర్ హబ్గా మారబోతుంది. ఇంకా విశాఖని మేబీ దేశంలో అసలు ఐటీ ఇండస్ట్రీ అనగానే అందరూ నోయిడా, బెంగళూరు, పూణే, హైదరాబాద్ అంటారు. ఇకపై విశాఖపట్నం కూడా పేర్లు యాడ్ అయిపోతుందని చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ తాజాగా అదే బాటలో రిలయన్స్ కంపెనీ అతిపెద్ద డేటా సెంటర్ హబ్ 2-3 కంపెనీలు టైఅప్తో డేటా సెంటర్ పెట్టే ఆలోచనలో రిలయన్స్ డిసైడ్ అయింది. గత సంవత్సరం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముఖేష్ గారు గవర్నమెంట్ ఫామ్ అయిన ఒక 4 నెలల్లో వచ్చి కలవడం జరిగింది. సో కలిసిన అప్పుడే డిస్కస్ చేశారంట కదా. ఇప్పుడు దానికి భూమి కేటాయించే పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ వాళ్ళు కూడా ఒక డేటా హబ్ రాబోతుంది. ప్రభుత్వంతో సంప్రదింపులో మరికొన్ని కూడా ఉన్నాయంట. సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన మెటా అంటే మన వాట్సాప్ సంబంధించి. ఇకపోతే ఇప్పటికే 3.65 గిగావాట్లకు ఒప్పందాలు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం, పలు కంపెనీలకు భూ కేటాయింపు పూర్తి. ఏదైతే APIIC కింద భూముల్ని రైతులకి తీసుకుంటూ వాళ్ళకి కేటాయిస్తూ ఇప్పటికే గూగుల్కి సంబంధించి మన ఎమ్మెల్యే గంటా గారు భూసేకరణకి అక్కడ స్థానికంగా ఉండే నాయకులతో పాటు రైతులను పిలిపించి మాట్లాడడం, 40% వరకు వాళ్ళకి భూమి మీద సంబంధించిన అమౌంట్ చెల్లిస్తూ పైపెచ్చు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా, ఆ డేటా సెంటర్ సంబంధించిన ఉద్యోగం కూడా
లేదా వేరే రంగాల్లో కూడా ఉద్యోగం ఇప్పించడానికి ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. సో ఆ 40%ది కాస్త పెంచమని అడుగుతున్నారు. ఆ పెంచితే ఇంకొంతమంది కూడా ముందుకు వస్తున్నారు. ఇందులో విశేషం ఏంటంటే ఈ భూ కేటాయింపులు, భూ లావాదేవీలకు సంబంధించి ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ జరుగుతుందో అందులో వైసీపీ నాయకులు కూడా ఎక్కువగా పాల్గొంటున్నట్టుగా సమాచారం. సో మొత్తం మీద ఎవరికి అభివృద్ధి వద్దు. అభివృద్ధి అంటే అందరూ పరోక్షంగా అక్కడ కంపెనీ పెడితే ఒక 10,000 మందికి ఉద్యోగం వస్తుందేమో, పరోక్షంగా మరొక 10,000 మంది బాగుపడతారు. అంటే ట్రాన్స్పోర్ట్ అని, ప్యాంట్రీ ఫుడ్ సంబంధించి, అలాగే షాపులు, రెంట్ హౌసులు, ఒకటి కాదు ట్రాన్స్పోర్టు, క్యాబ్స్, అన్ని రకాలుగా పరోక్షంగా డెవలప్. అదెవరు ఆలోచించరు. ఏముంది, ఒక 1000 మందికే నా ఉద్యోగాలు వచ్చేది కాదు కదా. ఆ చుట్టుపక్కల ఆ సెక్యూరిటీ, హౌస్ కీపింగు, లేబర్, ఎంతమందికి భృతి దొరుకుతుంది చూడండి. సో ఇక్కడ ఈ విధంగా అవ్వడం అనేది ఒక ప్రధాన వార్తగా ఇక్కడ చూడొచ్చు.